మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏ సంసారంలో అయినా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. అయితే ఆ సందర్భాలలో భార్య అలిగి పుట్టింటికి వెళ్ళడం కూడా సహజం. పుట్టింటికి వెళ్ళినటువంటి భార్యను బతిమాలో భయపెట్టో ఇంటికి తిరిగి తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. అయితే పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి భార్యకు ఎవరు ఊహించని రీతిలో జలకిచ్చాడు ఒక భర్త. కడప జిల్లా ముద్దనూరు మండలం ముద్దనూరు టౌన్కు చెందినటువంటి మారుతి రాజుకు బద్వేలి నియోజకవర్గ పరిధిలోని కలసపాడు మండలం దూలంవారిపల్లెకి చెందిన ఆదిలక్ష్మికి పెళ్ళైంది. వాళ్లకు ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. అయితే ప్రతిరోజు భర్త తాగి వచ్చి వేధిస్తున్నాడు అంటూ ఆ వేధింపులు తట్టుకోలేక ఆ ముగ్గురు పిల్లలను భర్తకే వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే పుట్టింటికి వెళ్ళిన 20 రోజుల తర్వాత భర్త నుంచి ఒక రిజిస్టర్ పోస్ట్ ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని చూసి ఆశగా ఓపెన్ చేసినటువంటి భార్యకు షాకింగ్ న్యూస్ అందులో తెలిసింది. ఏంటంటే ఆ పోస్ట్లో తన భర్త అంటే మారుతీరాజు తన భార్య ఆదిలక్ష్మికి డెత్ సర్టిఫికెట్ పంపించాడు. ఆ డెత్ సర్టిఫికెట్ ఎవరిదో కాదు, ఆదిలక్ష్మిదే. అంటే భార్యగా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు కాబట్టి నువ్వు చనిపోయిన దానితో సమానము అంటూ తను ఇండికేషన్స్ ఇవ్వడం కోసమే ఈ పని చేసినట్టుగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఒక పంచాయతీలో అంటే ముద్దనూరు పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఏ విధంగా ఆదిలక్ష్మి పేరుతో డెత్ సర్టిఫికెట్ ఇచ్చారన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ సాగుతూ ఉంది. అంటే భార్యాభర్తల మధ్య జరిగినటువంటి ఈ ట్విస్టులు పక్కన పెడితే అసలు గ్రామ సచివాలయంలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో, పంచాయతీ కార్యాలయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదే. అంటే ఎవరి డెత్ సర్టిఫికెట్లు అయినా ఎవరి బర్త్ సర్టిఫికెట్లు అయినా ఏ విధంగా అయినా పుట్టించవచ్చు అని దీని ద్వారా మరోసారి రుజువైంది. అసలుకి అతనికి ఆలోచన వచ్చి ఉండవచ్చు, కానీ అతను అడిగిన వెంటనే తన భార్య చనిపోయింది డెత్ సర్టిఫికెట్ ఇవ్వండి అంటానే ఒక ప్రభుత్వ లాగిన్ నుంచి ప్రభుత్వ అధికారులు అధికారికంగా ఏ విధంగా డెత్ సర్టిఫికెట్ ఇస్తారు, దీనిపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరోసారి మనం భార్యాభర్తల విషయానికి వస్తే ఆ మరణ ధృవీకరణ పత్రం చూసిన వెంటనే ఆమె పక్కన వాళ్ళకు చూపించింది. ఇది డెత్ సర్టిఫికెట్, ఇది నీ డెత్ సర్టిఫికెట్ అంటూ ఆమెకు చెప్పడంతో ఒక్కసారిగా ఆమె కంగుతింది. పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త నుంచి నేను విడిపోయి పుట్టింటికి వస్తే నేను చనిపోయినానంటూ డెత్ సర్టిఫికెట్ పంపించాడు అంటూ ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో కలసపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే భార్యాభర్తల మధ్య గొడవ వచ్చే దానికి సంబంధించి ఏదైనా చర్చ అంటూ వస్తే అధికారులు కలపడము లేకంటే వాళ్ళ పరంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. కానీ ఇట అడ్డగోలుగా ఒక మరణ ధృవీకరణ పత్రాన్ని క్రియేట్ చేసి ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు అంటే అసలు ఏం జరుగుతుంది అధికార యంత్రాంగంలో అన్నది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. అది కూడా భర్త ఎన్నో రోజులు వేచి చూడలేదు. ఆమె వదిలి వెళ్ళిపోయి 20 రోజులు మాత్రమే అయింది. 20 రోజులకే ఆమెకు రిటర్న్ గిఫ్ట్గా డెత్ సర్టిఫికెట్ పంపించాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వైరల్గా మారింది. ఆ పిల్లలు కొట్టమంటే కొడతారు నన్ను. నాయన మాటలే వినేది ఆ పిల్లలు, నా మాట విన్ననే వినరు. కట్టెతో కొట్టమంటే కట్టెతో వస్తారు, చెప్పుతో కొట్టమంటే చెప్పుతో వస్తారు ఆ పిల్లలు. మొన్న కాక 3 రోజుల కిందట ఫోన్ చేసి బర్త్ సర్టిఫికెట్ వచ్చాను నువ్వు చచ్చిపోయినావని అన్నీ చెప్పిండ్రు. మా నాయన చచ్చిపోయినాడని నీళ్ళు పోసుకో అన్నిండ్రు. ఒకరోజు పిల్లలు నేను వచ్చి 3 వారాలు అయింది అంతే, చాలా రోజులు కానీ రాలే. పొద్దున్నే 3 అంశాలు వేస్తాడు, మధ్యాహ్నం 3 అంశాలు, మాటించి 3 అంశాలు, రోజు 1.5 వేస్తాడు మందు. తాగి వచ్చి నన్ను కొత్తనాడు రోజు. ఆ తట్టుకోలేక నేను దుంకొని వచ్చిండు. ఒకరోజు వాన వచ్చింటే వానలో పెట్టిండు కొట్టి. రోజు 3 కోటలు తాగి మా పిల్లని చాచి పెడతంటే మా తట్టుకోలేక అమ్మగారి ఇంటికి వచ్చింటే ఓడు చచ్చినట్టుగా ఫోన్ మా పిల్ల చచ్చినట్టుగా పెళ్ళం చచ్చినది మా పెళ్ళమని మా నెట్ వేసినాడు సార్. నువ్వు ఏమనుకుంటున్నావో ఏం కథో ఎందుకు రాపిచ్చి వేసినావు, నువ్వు ఏ దానికి వేసినావు అది మాకు తెల చెప్పాలా. నీ పిల్లలకు నేర్పి నువ్వు పిల్లల చేత వేయించినవు, ఎవరి చేత రాపించినవో ఎవరి చేత వేయించినవో మీరు రావాల్సిందే గడకు ఇద్దరు. నా పిల్ల బతుకున్నాగానే నువ్వు సపరేట్ ఎందుకు వేసినవు, నువ్వు చచ్చినదని ఏ దానికి వేసినవు, ఎవరు నువ్వు రాపించినవని నువ్వు ఇద్దరు రావాల్సిందే. అధికారులు చచ్చినట్టుగా అధికారులు ఎవరు రాసిండు, ఎవరు రాసిండు అధికారులు రావాల్సిందే. నువ్వు ఆ వారం రోజులు నీళ్ళల్లో పెట్టి వానలో బురదకు రాకుండా ఇంట్లోకి నీ పిల్లల చేత మెట్టుతో చెప్పుతో కొట్టించి కట్టితో కొట్టించినావు. మేము ఏమల్లి అల్లుడు కొట్టగుద్దులే కొట్టి గుద్దు ఒకటితో అని అని మేము సైగున్నాము. మేము ముసలిళ్ళం రాలేక అన్యాయం చేస్తున్నావో మా పిల్లను నువ్వు చెప్పాల్సిందే
మధ్యన నువ్వు సాకిపోయినవే సాకలో నువ్వు సాకలేకంటే మా ఇంటికి మాకు పంపాలి కదా మా పిల్లను, నేను సాకుతా కదా, నేను సాక్కుంటా. నువ్వు ఎందుకు గానా చేసినవా పని అది చెప్పాల్సిందే. భార్య తనను కాదని వెళ్ళిపోయిన 20 రోజులకే ఆమె ఊహించిన విధంగా షాక్ గురయ్యే విధంగా ఆమె డెత్ సర్టిఫికెట్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించిన భర్త వైనాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో. అయితే దీన్ని ఏ విధంగా విచారణ చేయబోతూ ఉన్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇమీడియట్గా ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తన ధృవీకరణ పత్రాన్ని ఎవరైతే మరణ ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేశారో ఆ అధికారులపైన కేసు కట్టి చర్యలు తీసుకోవడంతో పాటు ఆ విధంగా అప్లై చేసి దాన్ని సృష్టించాలనుకున్నటువంటి దాన్ని క్రియేట్ చేయాలనుకున్నటువంటి భర్త పైన కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఆమె తన వాదన వినిపిస్తుంది. ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది.